నా మనసుకు తెలుసు ఏం జరిగిందని. వాళ్ళకి షోస్ లేక చాలా బాధపడుతున్నారు. అమౌంట్ ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మాట మాట పెరిగి చివరకు తోపులాట వరకు అక్కడ పరిస్థితులు దారి. సిగ్గు లేదు మీ అందరికి. ఈ రెండు వర్గాల మధ్య ఒక్కసారిగా విభేదాలు బగ్గుమ. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా 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 బ్యాడ్ ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ గత కొన్ని రోజులుగా మా డాన్సర్స్ కి వర్క్ లేదు. అంటే ఎక్కువ గ్రూప్ డాన్సర్స్ ఉంటేనే వాళ్ళకి వర్క్ ఉంటుంది. ఎన్ని 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 దారుణాలు సార్. మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక చెప్పు. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని. ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? వాళ్ళకి షోస్ లేక చాలా బాధపడుతున్నారు. అమౌంట్ ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో ఫుడ్కి ప్రాబ్లం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏమైనా ఆడియో ఫంక్షన్స్ కానీ, సంగీతులు కానీ, మ్యారేజ్లు కానీ ఉంటేనే వాళ్ళు వర్క్ జరుగుతుంది. షోస్ ఏమైనా జరిగితేనే వాళ్ళు చాలా బాధ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్, నమ్మద్దు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి. ఎందుకంటే దానివల్ల అవతల మనుషులు బాధపడతారు. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు. ఇదంతా తప్పుడు. ఎందుకనంటే పనిని, టాలెంట్ ని ఆపే హక్కు ఎవరికి లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.